ఈ ఆహారం మీ హార్మోన్ల ఆరోగ్యం, సంతానోత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆహారం పునరుత్పత్తిని నియంత్రించే హార్మోన్ల సున్నితమైన సమతుల్యతను ప్రభావితం చేయగలదు. అవకాడోలు, నట్స్, చేపలు వంటి పోషకాలు నిండిన ఆహారాలు విటమిన్ ఇ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి, అండాశయాల పనితీరుకు సహాయపడతాయి. తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీరు గర్భం ధరించడానికి సిద్ధమవుతున్నప్పుడు కొన్ని ఆహారాలు హార్మోన్ల సమతుల్యతను లేదా పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ కింది వాటికి దూరంగా ఉండటం మంచిది. ప్రాసెస్ చేసిన మాంసాలు, వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంరక్షకాలు అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల పనితీరుకు ఆటంకం కలిగించి మంటను పెంచుతాయి. చక్కెర పానీయాలు, సోడా, ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెరలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అధిక ఆల్కహాల్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ స్థాయిలను దెబ్బతీస్తుంది. ఇది అండం విడుదల, వీర్యం ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ వేయించిన ఆహారాలలో ఉంటాయి. ఇవి హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగించి అండం విడుదలను ప్రభావితం చేయవచ్చు. శరీరంలో పేరుకుపోయి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అధిక కెఫిన్, రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం ఈస్ట్రోజెన్ స్థాయిలను ప్రభావితం చేసి గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, తెల్ల బ్రెడ్, పేస్ట్రీలు వంటివి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇవి PCOS, తక్కువ సంతానోత్పత్తి ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. సంతానోత్పత్తికి తోడ్పడే సప్లిమెంట్లు. కొన్ని సప్లిమెంట్లు పునరుత్పత్తి పనితీరును ప్రభావితం చేసే పోషకాహార లోపాలను పూరించడానికి సహాయపడతాయి. గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న వారికి సాధారణంగా సిఫార్సు చేసే పోషకాలు: ఫోలిక్ యాసిడ్, DNA సంశ్లేషణ, కణ విభజనకు కీలకం. ఇది నరాల నాళాల లోపాలు, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, స్పైనా బిఫిడా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేప నూనెలో ఉంటాయి. ఇవి మంటను తగ్గించి హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తాయి. కోఎంజైమ్ Q10 ఒక యాంటీ ఆక్సిడెంట్. Q10 పునరుత్పత్తి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. విటమిన్ డి హార్మోన్ల నియంత్రణకు ముఖ్యమైనది. జింక్ హార్మోన్ల సంశ్లేషణ, పునరుత్పత్తి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనది. అండం నాణ్యత, వీర్యం నాణ్యతను కాపాడుతుంది. మయోఇనోసిటాల్ ఈ సమ్మేళనం ఇన్సులిన్ సున్నితత్వాన్ని, అండాశయాల పనితీరును మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా PCOS ఉన్నవారిలో. సెలీనియం అండాలు, వీర్యం దెబ్బతినకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.